వెరీ గుడ్. ఈ 4 దినాల సభలలో ఆఖరి సమయానికి వచ్చాం. లాస్ట్ మెసేజ్. దేవుని మాటలు విని గ్రహించి అనుసరించడం మన బాధ్యత. మొదటి రోజు నుంచి ఇదే చెబుతా ఉన్నా నేను. మన జీవితాంతం కూడా చెప్పుకోవాల్సిన మాట ఇదే. దేవుని వాక్కులను వినాలి, అది కూడా శ్రద్ధగా వినాలి, గ్రహించాలి అంటే అర్థం చేసుకోవాలి, అనుసరించాలి అంటే విధానంలో నడుచుకోవాలి. ఇది మన జీవిత విధి. ఇదే నా కోరిక. ఏంది కోరిక? దేవుని మాటలు అనుసరించి నడుచుకోవడమే మన కోరిక అయి ఉండాలి. దేవుని కోరిక అదే. దేవుడు మానవులకు తెలియజేస్తూ సెలవిస్తూ మీరు ఇలా ప్రవర్తిస్తే మీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు, మీకు లాభం కలుగుతుంది అని చెప్పాడు, మీకు ఆశీర్వాదం దొరుకుతుంది అని చెప్పాడు, మిమ్మల్ని హెచ్చిస్తాను అని చెప్పాడు. ఎక్కడ లేని దీవెనలన్నీ కూడా దేవుడు ఆయన మాటను అనుసరించి నడిచే వారి మీద కృమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు అనండి? నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక వాగ్దానాలు ఎన్నడూ నిర్లక్ష్యపరచడు, వ్యర్థం చేయడు. దేవుడు చేసిన వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి, బట్ విత్ కండిషన్స్. ఆయన దీవిస్తానన్నాడు, దీవిస్తాడు, అనుమానం లేకుండా. కండిషన్ ఉంటుంది. ఆ పక్కన పిల్లలు ఎవరు చూడండి, పొమ్మనంటాడు, పొమ్మని చివరికి వేదిక దగ్గర చేరతారు వాళ్ళందరూ వచ్చి. కండిషన్ ఉంటుంది. ఏమిటా కండిషన్? షరతు ఏమిటి అని అంటే ఫలాని 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 పద్ధతిలో ఉండాల, ఇది మీరు చెయ్యాలా, అప్పుడు ఆశీర్వదిస్తా. మీరు బలంగా ఉంటారు అని డాక్టర్ గారు చెప్పారు అనుకోండి, మీరు బలంగా ఉంటారు. టయానికి అన్నం తినాలా, టయానికి నిద్రపోవాలా, టయానికి పని చేయాలా, టైం టైం అని చెప్తా ఉంటాడు. అన్నిటికీ తినాలా, విశ్రాంతి తీసుకోవాలా, పని చేయాలా, అప్పుడు మీరు బలంగా ఉంటారు. బలంగా ఉంటారన్న మాట ఒక్కటే పట్టుకొని టయానికి తినకుండా, టయానికి నిద్రపోకుండా, పని చేయకుండా ఊరికి ఉరిని చూస్తూ ఉంటే బలం వస్తుందా? రాదు. దేవుడు కూడా తన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు. ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు. సమృద్ధి అయినటువంటి కృపలు అందిస్తాడు. రక్షణ విషయంలో వితౌట్ కండిషన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ బ్లెస్సింగ్. రక్షణ విషయంలో ఏ షరతు లేకుండా ఉచితమైన తన కృప అందించి మనందరినీ రక్షించాడు. నువ్వు ఫలాంది చేస్తే నేను రక్షిస్తాను అనలా. కేవలము విశ్వాసం ఉంచుట చేత, నమ్మకం ఉంటే చాలు. ప్రభు నిన్ను రక్షిస్తానని ఆయన వాగ్దానం చేశాడు, రక్షించాడు. సో దేవుని కృప ఉచితమైనది. గాడ్స్ గ్రేస్ ఈజ్ ఫ్రీ, సఫిషియంట్ ఆల్సో, సమృద్ధి అయినది. అందుచేత దేవుని కృపలను పొందుకునే బిడ్డలుగా మనం ఈ లోకంలో ప్రభువు కొరకు సాక్షులుగా జీవించాలి. మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మరి మన కోరిక కూడా అదే అయి ఉండాలి. ఆఖరిలో పాట పాడారు, అందరూ కలిసి పాడారు, మీరు కూడా పాడారు. ఇదే నా కోరిక. అంతేనా? మొదటి రోజు నుంచి ఆఖరి రోజు దాకా వాక్యం చెబుతా ఉన్న నా కోరిక కూడా అదే. మీటింగులు ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘ పెద్దలు, ప్రియులు యొక్క కోరిక కూడా అదే.
మీరందరూ కూడా దేవుని యొక్క కోరికను నెరవేర్చేవారిగా ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. దైవ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 11వ అధ్యాయంలో 13, 14 వచనాలు మనం చదువుకుందాం. 13, 14, 15 వచనాలు చదువుదాం. ఈ బైబిల్ చదివి అబ్బాయి ఇటు పోయినట్టుంటాడే. ఐజాక్ నువ్వు తీసుకో, ఇసాకు బైబిల్ మైకి తీసుకొని చదువు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 11వ అధ్యాయం వచనము 13, 14, 15. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలనని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశానికి వర్షం అనగా తొలకరి వానను కడవరి వాన దాని కాలమున కురిపించెదను. అందువలన నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు కూడా నీ చేలయందు గడ్డి మొలిపించెదను. చదవబడిన ఈ వచన భాగాలను ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీ గ్రంథములో నుండి చదవబడిన వాక్య భాగాలను మా వినికిడిలో మీరు దీవించండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశమేమో ప్రారంభపు దినములోనే మేము ధ్యానం చేయగలిగాం. ఈ సమయంలో మరికొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాం. ఈ గ్రంథం అంతా మీరు రిపిటేషన్స్ చేశారు, పదే చెప్పిన మాటలు మరలా చెప్పారు. ఒకసారి విన్న మాటలు మరొకసారి వినిపింపజేశారు. వినని వారి కోసమై మోషే ద్వారా 2వ పర్యాయం ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినిపింపచేశారు. మీకు స్తోత్రం. పదే మీ మాటలు చెవులలో గింగురుమనడం ద్వారా హృదయాల్లో భద్రపరచబడిన వారై అనుసరించి నడుచుకోవడానికి అవసరమైన మీ కృప మీరు అందించడం కోసమే ఇలాగన మీరు వ్రాయించారు. అందుకు మీకు స్తోత్రం నాయన. అల్పుడైన మీ దాసుడు మీ పక్షంగా నిలిచి ఉన్నాడు. మీ మాటలు ప్రకటించుటకు మీ కృపను, సహాయమును, దీవెనను దయచేసి మేమందరం ఒక స్థిరమైన నిశ్చయిత నిర్ణయం, ఒక తీర్మానం చేసుకొని ఈ సభల నుండి వెళ్ళడానికి మీ కృప చూపండి. మా కుటుంబాల్లోనేమి, సంఘాలలోనేమి, సమాజంలోనేమి మీ నామ మహిమ కొరకు జీవించగలిగిన ఆ ధన్యత మీరు మాకు ఇస్తారని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశకాండ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం మొదటి వేళ రాత్రి నేను మీకు తెలియజేశాను. అదేమిటంటే ఇంగ్లీష్లో చెప్పాను 2 మాటలు. ట్రూ మోటివ్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత అనే అంశం యొక్క నిజమైన తీరు, ప్రాక్టీస్ చేయవలసిన నిజమైన విధానం అనే మాట చెప్పాను. వాట్ ఈజ్ ఇట్? ఈ గ్రంథములో ఆ సంగతులు వ్రాయబడి ఉన్నాయి. 2వ మాటగా చెప్పాను విధేయత యొక్క అవసరం, నెసెసిటీ ఆఫ్ ఒబీడియన్స్. విధేయత యొక్క అవసరత ఏమిటి అనే మాటలు చెప్పాను. దేవుడు తన ప్రజలను దీవించాలని ఇష్టపడ్డాడు. అందుకని మీరు విధేయులుగా ఉండాలన్నాడు. మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను, దాని కొరకు నా మాటలకు మీరు విధేయులుగా ఉండాలా. మీకు ఏది తక్కువ కాకుండా
సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తాను. ఆకాశ వర్షం, భూమి పంట, వాతావరణం సమస్తాన్ని మీకు ఆశీర్వాదానికి అనుకూలంగా ఉంచుతాను. మీరు నా మాట వినాలి. నాకు విధేయులు కావాలి అనేటువంటి మాటలను దేవుడు పదే పదే జ్ఞాపకం చేశాడు. నిర్గమాకాండ గ్రంథములోను, అలాగే ద్వితీయోపదేశకాండ గ్రంథములోను ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ దేవుని ప్రజలకు 10 ఆజ్ఞలు అందించిన ఆ వైనం మనం ఎరుగుదాం. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి ఉన్న సంబంధ బాంధవ్యాలు. దేవునితో మానవుడు ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి? మనము దేవుని సంబంధులం. చెప్పండి, అందరూ అనండి. మనము దేవుని సంబంధులం. ఎవరన్నా అడుగుతారు, ఏం సంబంధం నీకు దేవుడికి అని కదా. పెళ్ళిళ్ళప్పుడు చేతులు పట్టించడానికి పెళ్లి కుమారుడు తరపున తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తరపున తల్లిదండ్రులు వచ్చి స్టేజ్ మీద ఎక్కుతారు. పెళ్లి కొడుకుని గురించి అడిగితే ఏం సంబంధం ఈ పిల్లోడితోటి మీకు అంటే, మా బిడ్డయ్య, మా కుమారుడు అంటుంటారు. అంటే తండ్రి తల్లి కుమారుల సంబంధం వారికి ఉంది. పెళ్లి కుమార్తెని గురించి కూడా అలాగే చెప్తారు. దేవుడికి మీకేం సంబంధం ఉంది? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనములో ఈ మాట మనం చదవగలం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. చదువయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు లోకములో ఉన్నవారిని జయించి ఉన్నారు. ఏమి సంబంధం తెలుసా మీకు దేవుడికి? మనకి దేవునికి ఏమి సంబంధం? మనము దేవుని సంబంధులం. యోహాను భక్తుడు అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నటువంటి ఆ దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవారిని మీరు జయించి ఉన్నారు. విక్టోరియస్ టీం, గెలిచిన టీం మీరు. మీరు ఏ టీము? గెలిచిన టీం, ఓడిపోయిన టీం కాదు. ఓడిపోవడానికి అవకాశమే లేదు. ఓడిపోయిన బ్యాచ్ కాదు. మనము గెలిచిన వారం. మీరు జయించి ఉన్నారు. అపవాదిని జయించారు, శరీరాన్ని జయించారు, లోకాన్ని జయించారు, మరణాన్ని జయించారు. యు ఆర్ విక్టోరియస్. నువ్వు జయం పొందినటువంటి వ్యక్తివి. పల్లెటూళ్ళల్లో కోడి పిల్లలను సాక్కోవడానికి తాడు ఒకటి కట్టి గుంతకు కట్టేస్తారు. పల్లెటూళ్ళలో అంతేగా. కోడి పిల్లలను కొత్తగా సాక్కునే వాళ్ళు దాని కాలుకు ఒక తాడు కట్టి ఆ తాడు తీసిపోయి గుంతకు కట్టేస్తారు. ఏడొక తడిక్కో ఇటో కట్టు. చాలా రోజులు దాన్ని అలవరచడం కోసం అట్నే కట్టి ఉంచుతారు. ఆడే గింజలు వేస్తారు, ఆడే నీళ్లు పెడతారు. అది ఆడే ఉంటుంది. అది సాధ్యమైనంత వరకు దీన్ని అట్ట తప్పించుకొని పోవాలా అని కట్టిన తాడును ఊరక ముక్కుతో లాగుతూ ఉంటుంది. చిత్రంగా ఏమైందంటే అది కాలికున్న ముడి మాత్రం అట్టుండి మొత్తానికి తెగిపోయింది తాడు. అది వెళ్ళవచ్చు, అటు ఇటు వెళ్ళవచ్చు. కానీ తెగిన కాలికి ముడేసి ఉంది. అందుకని ఎంతసేపుడు కదా అనుకుంటుంది, నాకు ఇంకా కట్టే ఉంది, నేను బయటికి పోవటానికి లేదు, నేను ఏడే ఉన్నాను అని అనుకుంటే అక్కడే ఉంటుంది, ఎటు పోదు. సరే, దీని బాధ గమనించినటువంటి ఓనరు చిన్న బ్లేడో కత్తో ఏదో తీసుకొని కాలుకున్న ముడి కోసేస్తారు, దాన్ని తీసేస్తారు. అర్ర కూడా పడిద్ది దానికి. ఇప్పుడు కూడా కదలదు ఇది. ఏంద్ర సంగతి అంటే ఇంకా ఉందనుకుంటుంటుంది. ఊరక ముక్కు పెట్టి కట్టేసిన దగ్గర గీకుతూ ఉంటుంది, కదిలిస్తూ ఉంటుంది. మనం ఏమంటుంటే షో అటు పో,
ఇంకా ఎందుకే ఏడే చస్తావు, నీ కట్టిపది ఇవ్వబడింది, నువ్వు స్వతంత్రురాలు, ఇప్పుడు వెళ్ళొచ్చు అని మనం అంటుంటాం. దాని మనసులో మాత్రం ఏమంటో చెప్పండి, ఇంకా నాకు కాలు తాడు ఉందనుకుంటా ఉంటుంది. ఇదే తంతు విశ్వాసులతో కూడా. దేవుని నమ్ముకున్నామనే పేరే కానీ నమ్మేమో లేదు, అనుమానం. పాపాలు క్షమించాడంటే క్షమించాడు అన్నారు కానీ క్షమించాడు లేదు, అనుమానం. పరలోకం వెళ్తామంటే బాప్తిసం తీసుకుని వెళ్తానన్నారు గట్టిగా. మళ్ళీ ఎవరైనా ఇంటికాడు పరలోకం పోతాను అని అడిగితే ఏమోనప్ప నాకు కూడా అనుమానం ఉంది అంటారు. ఇదంతా అనుమాన పిశాచాలు, అనుమాన బ్యాచ్, డౌటింగ్ థామసెస్, అనుమానపడే తోమా లాంటి వ్యక్తులు. ప్రియమైన వర్లరా, మనము దేవుని సంబంధమని మర్చిపోరాదు. దేవుడు మనలను క్షమించాడు, రక్షించాడు, మన పాపపు బంధకాలు శృంఖలాలు తెంచివేశాడు. మనము విజయం పొందిన వారం. ఈ సంగతి మర్చిపోకూడదు. విజయం పొందిన వారమని మర్చిపోకుండా విజయం పొందినవాడు ఎలా ప్రవర్తిస్తాడో అది నేర్చుకోవాలి. అంతకుముందు మనం బంధించబడిన వారం, అమ్మబడిన వారం, కట్టివేయబడిన వారం, బానిసలుగా ఉన్నవారం. నౌ వీఆర్ ఫ్రీ, వీఆర్ రిడీమ్డ్, విమోచించబడి విడిపించబడిన వారం. అలాంటి మనం స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకోవాలి, దేవునిపైన ఆధారపడడం నేర్చుకోవాలి. మనము జయము పొందిన వారం అన్న సంగతి మర్చిపోకుండా ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలా. ఏదో ఓరకు అటు ఇటు తిరుగుతున్నారు, ఎందుకో నాకు అర్థం కావటంలా. కూర్చొని దేవుని వాక్యం మీద మనసు పెట్టి వినండి. కొద్దిసేపే మాట్లాడేది, ఎక్కువ ఆఖరి వర్తమానం. మళ్ళీ రెండోది కూడా ఎవరు చెప్పరేకనా, నేనే ముగించడమే. అందుకని మీరు కంగారు పడకుండా శ్రద్ధగా వాక్యం వినాలి. మనకి దేవునికి ఏం సంబంధం? ఒకే మాటలు తేల్చి చెప్పండి, మనం దేవుని సంబంధం. ఎవరు మనం? దేవుడు జయమొందినవాడు. ఆయన మరణాన్ని జయించాడు, ఆయన లోకాన్ని జయించాడు, ఆయన పాపాన్ని జయించాడు, ఆయన సాతాన్ని జయించాడు. ఆయన మన టీం లీడర్. ఆయన వెనక మనం ఉన్నాం. మనం ఏ బ్యాచ్కి చెందిన వాళ్ళం? దేవుని బ్యాచ్కి చెందిన వాళ్ళం. విజయం పొందిన వారం. గెలిచిన టీం మంది. గెలిచిన టీంలో కొంతమంది ఉంటారు, క్రికెట్ ఆడేవాళ్ళు 11 మంది ఉంటారు. అట్లాగే వాలీబాలు, బ్యాడ్మింటన్ ఇట్లా ఆడేవాళ్ళు 5 10 మంది అట్లా నంబర్లు ఉంటారు. వాళ్ళలో ఎక్స్ట్రా ప్లేయర్స్ అని ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎవరైనా బయట కూర్చొని ఉంటారు. ఆడేవాళ్ళు 5 అయితే 2 బయట కూర్చొని ఉంటారు. గెలిచారు, ప్రైజ్ వచ్చింది అనగానే బయట కూర్చున్నవాడు వచ్చి ప్రైజ్ పట్టుకుంటాడు. ఇట్లా ఫోటో కోసం పోజు. ఎవడన్నా కానీ నా బోటోడు చూసారు, నువ్వు ఆడా అని అడిగామనుకో, నేను ఆడలా, మా టీం అంతా ఆడిలా, నా పేరు కూడా టీములో ఉంది, నేను ఎక్స్ట్రా ప్లేయర్ని అయినా కూడా నా పేరు ఆడుంది, టీంలో ఉంది, గెలిచిన వాళ్ళం మేము అని అంటుంటారు. అందుచేత మనము సాతాను మీద విజయం పొందలేదేమో, మనం ఒకవేళ శరీరం మీద విజయం పొందలేదేమో, ఇంకా లోకం మీద విజయం పొందలేదేమో. మనము ఏ విషయంలోనైనా మన సొంతాన విజయం సాధించకపోయినా మన కొరకు విజయం సాధించిన ప్రభువు మన ముందున్నాడు, మన నాయకుడు. ఆయన జాబితాలో మనం ఉన్నాం. మనం కూడా ఆయనలాగా ఉండాలా. ఇప్పుడు సాతాను చూసి భయపడాల్సిన అవసరం లేదు, లోకాన్ని చూసి భ్రమపడాల్సిన అవసరం లేదు, శరీరాన్ని చూసి దిగులు పడాల్సిన అవసరం లేదు. చాలామందికి శరీరందే దిగులు. కొంతమందికి నేనేది ఇంత లావున ఉండానని కొంతమంది, నేనేది ఇంత సన్నంగా ఉండానని కొంతమంది, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని కొంతమంది, నాకు కొవ్వు ఎక్కువైంది ఏందని కొంతమంది, బీపీ ఎక్కువైందని కొంతమంది,
శరీరాన్ని చూసుకుని ఒకటే దిగులు. శరీరాన్ని గురించి రాత్రి అన్న ఎంత బాగా చెప్పాడు. మన శరీరం మట్టి కుండ, ఓటి కుండ, దుమ్ము, ధూళి, బూడిద, దేనికి పనికొచ్చేది కాదు. పగిలిందంటే ఇంక పక్కన ఇయటమే కదా. దీనికోసం ఇంత ఆలోచన ఎందుకు? దేవుడు మనలో ఆత్మను ఉంచాడు. దేవుడు మనలను ఆత్మీయులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఆత్మను గురించి ఆలోచన చేయి. దేవుని అనుసరించి నడిచే ఆత్మగా ఉన్నదా? అలా ఉన్నావా నీవు? ఊరకు బయట ఉన్న దేహాన్ని గురించి ఆలోచిస్తున్నావా? ఆత్మను గురించి ఆలోచించాలి. ఆత్మ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ బలము పొందాలి. ఆత్మ ఫలము ఫలించాలి. ఆత్మలో శక్తివంతులుగా ఉండాలి. మన ఆత్మలో ఒక నిర్ధారణ చేసుకోవాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని? ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట, వచనము 13. ఏం చదివాం? కాబట్టి మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలని. దేవుణ్ణి ప్రేమించాలా, దేవుణ్ణి సేవించాలా? ఈ రెండు మాటలు పలకండి అందరూ. దేవుని ప్రేమించాలా, దేవుని సేవించాలా? దేవుని సేవ చేయడం. సేవించడం అంటే అర్థమైంది, సేవ చేయాలా. అలాగే దేవుణ్ణి ప్రేమించాలా, దేవునిని ప్రేమించాలా, దేవునిని సేవించాలా. చాలా ప్రధానమైనటువంటి అంశం. ప్రియమైన వాళ్ళరా, ఈ సంగతి మనం చాలా జాగ్రత్తగా, భయముగా, భక్తిగా అనుసరించి ఆచరించవలసిన అంశం. దేవుని మనము ప్రేమిస్తున్నామా? దేవుడు మనల్ని ప్రేమించాడా? దేనికి పలకటం లేదు అందరూ. దేవుడు మనల్ని ప్రేమించాడా? ఏం చేశాడు? ఆయన కుమారుడు రూపంలో దిగివచ్చి ఆయన రక్తం మన కోసం కార్చి నరకానికి పోకుండా మనలను కాపాడి నిత్య జీవానికి, పరలోకానికి వారసులుగా, ఉచితంగా, నీతిమంతులుగా మనలను తీర్చాడు. అలాగైతే దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను. జీసస్ ఈజ్ గివెన్ అంటు దిస్ వరల్డ్. ప్రపంచానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించాడు. ఆయన ద్వారా మనకు విమోచనం, ఆయన ద్వారా మనకు రక్షణ, ఆయన మనకు అనుగ్రహించినవి ఎంత ఆశీర్వాదం. దేవుడు మనలను ప్రేమించాడు. దానికి తోడుగా రెసిప్రోకల్గా అంటే అర్థం, దానికి బదులుగా మనము కూడా ఆయనను ప్రేమించాలి. మనము కూడా ఆయన ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే యోహాను పత్రికలో వ్రాయబడిన మాట మనందరికి తెలిసిందే. చూసి బైబిల్ చదివితే బాగుంటుంది. యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం గమనించండి. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచు ఉన్నామని దాని వలనే మనం ఎరుగుతాం. దేవుని ప్రేమించడమే అంటేనే అర్థం ఆయన ఆజ్ఞలను అనుసరించడమే దేవుని ప్రేమించుట. 3వ వచనం చదువు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటమే దేవుని ప్రేమించుట. ఈ మాట అందరూ ఒకసారి గుర్తుగానండి. మనము దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవుని ప్రేమించుట.
దేవుని ప్రేమిస్తున్నావా అని అంటే మనం ఏదో సందా ఇచ్చి దేవుని ప్రేమిస్తున్నామని చెబుతుంటారు. మీటింగులు మనం ఏదో చిన్న సహాయం చేసి దేవుడు అంటే మాకు ప్రేమ అయ్యా అని చెబుతుంటారు. ఎందుకంటే లోకంలో చేసే పనులు అయ్యే. మనకి ఈ పిల్లోడు అంటే మాకు బాగా ఇష్టం, వాడు చదువుకోవడానికి పెద్ద కాలేజీకి పోతున్నాడు, ఏదో బట్టలు కుట్టించానయ్యా, వాడంటే నాకు భలే ప్రేమ. మా అమ్మాయి పెళ్లి చేశాం, ఊరికి పోతుంది, కాపురానికి పోతుంది, ఆమెకు అవసరమైన వస్తువులన్నీ కొనిచ్చా, బంగారు బొంగరం కూడా పెట్టా. అర్థమైందా? సంచాడు పెట్టు అయ్యా, సంచాడు పెట్టేసి కూర్చో, దిగులు పడబాక. ఓకే, లోకములో ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే మనం ఖర్చు పెడతాం, బహుమానం ఇస్తాం, ఏదైనా చేస్తాం, భోజనం పెడతాం, బట్టలు పెడతాం, బంగారం పెడతాం, రమ్మంటాం. దేనికి నిదర్శనం? ప్రేమించడానికి నిదర్శనం. ఇది లోకంలో మనుషులకి. నేను అప్పుడప్పుడు అంటుంటా, సంఘములో ఉన్న వారులారా దేవుని సేవకుడిని ప్రేమిస్తున్నారా అని అడుగుతా. ఓ అంటారు అందరూ. అన్నా దేవుని సేవకుడు అంటే మాకు ప్రేమే అంటారు. నేను వెంటనే అంటాను, అంత ఉప్పేసిన కూర పెట్టారంటారు ఎప్పుడన్నా. ఉప్పేని కూర ప్రేమ లేని వాళ్ళు పెడతారు. ఉప్పేసి రుచిగా వండినటువంటి కూర పెడితే కదా నిజంగానే అన్నంటే మాకు ప్రేమ అని చెప్పడం. ఎప్పుడని మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, అంత కూర పెట్టిన వాళ్ళు లేరు, అన్నం తినమన్నోళ్ళు లేరు. నువ్వంటే మాకు భలే ప్రేమ అంటే ఏమనాలా? నిజమేనా? ఒట్టి మాటలు. అర్థమైందా మీకు? మీకు అర్థమవుతుందా? త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా, పెట్టేది లేకుండా, ఇచ్చేది లేకుండా ప్రేమిస్తానని చెబితే ఒట్టి మాట. ఈ మాట అన్నానని ఒక సహోదరుడు విని బాధపడి 24 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం ఇట్లాంటి బాటిల్ ఒకటి కొనుక్కొస్తాడు నాకు. ఎన్నేళ్ళు? 24 సంవత్సరాలైంది సేవకు వచ్చి. నేను మొదట్లోనే ఊరకు నవ్వుతా ఆ మాట అన్నా, ఉప్పేసిన కూర కూడా బెటర్రా, నోరెండి పోతుంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు అని అన్న. ఒక సహోదరుడు ఈ మాట తీసుకున్నాడు, గుండెకి తీసుకున్నాడు, హృదయంలో తీసుకున్నాడు. ఆయన వస్తున్నాడంటే ఇట్లాంటి బాటిల్ ఒకటి కొనుక్కొని వస్తాడు. ఒకసారి అరసారి కాదు, మందిరంలో మీటింగ్ జరిగినప్పుడల్లా బాటిల్ కొనుక్కొని వస్తాడు. ఆయన వచ్చాడంటే ఈ నీళ్ళ సీస పక్కన ఉందని అర్థం. తీసుకొచ్చి నేరుగా నా కుర్చీ దగ్గర పెడతాడు. నేను అడిగాను, ఏందయ్యా? అన్నా మీరంటే నాకు ప్రేమ, మీరు తప్పికి కొనకూడదు, తాగాలి, ఎప్పుడు తాగుతుండాలి. ఎన్నేళ్ళు? 24 ఏళ్ళు అంటే ఎన్ని ఆదివారాలు? సంవత్సరానికి 52 ఆదివారాలు. 24 52 లెక్కలు ఉండేవాళ్ళు గబాలను చెప్పండి. చేసా 20 రూపాయలు, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈ రోజుకు మర్చిపోలా, మనసులో గట్టిగా ముద్ర వేసుకున్నాడు అంతే. అట్లా చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ చెప్పకూడదు మీకు, కుళ్ళుకుంటారు మీరందరూ. నేర్చుకుంటే మంచిది, కుళ్ళుకోకుండా. కుళ్ళుకోరుగా. సంఘములో ఉన్నటువంటి వారు దేవుని సేవకుల పట్ల, దేవుని పట్ల, పని పట్ల, సంఘం పట్ల బాధ్యత కలిగి, ప్రేమ కలిగి ప్రవర్తించడం చాలా అవసరం. దేవుని ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే. సేవకుడిని ప్రేమించడం అంటే మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి ఏదో కానుకలు ఇస్తే సేవకుడిని ప్రేమించినట్టు ఉంటుందిలే. అసలు దేవునే ప్రేమించడం అంటే అర్థం దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలు పాటించాలి. అందుకే మోషే భక్తుడు తెలియజేస్తున్నాడు, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో,
మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి. 3 మాటలు దేవుడు ఇశ్రాయేలులకు చెప్పాడు. సంఖ్యాకాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో. సంఖ్యాకాండ గ్రంథములో 3వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో ఈ 3 చోట్ల 3 మాటలు చెప్పాడు. మొదటి మాట, విమోచించబడిన వారు ఆరాధించవలెను. చెప్పండి, విమోచించబడిన వారు ఆయనను ఆరాధించవలెను. విమోచించబడిన వారు సహవాసముగా కూడుకొనవలెను. ఏ పలకటం లేదండమ్మా, అనండి. నేను అంటున్నా కదా పెద్దగా. సహవాసంగా కూడుకొనవలెను. విమోచించబడిన వారు దేవుని సేవించవలెను. ఆరాధన, సహవాసము, సేవ, ఈ 3 మాటలు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. విమోచించబడిన ప్రతి ఒక్కరు కూడా, దేవుని ప్రేమించే వారందరూ కూడా ఆరాధన ఖచ్చితంగా చేయాలి. 2వ మాట, సహవాసములో తప్పనిసరిగా ఉండాలి. 3వ మాట, ఆయన సేవ చేయాలి. సేవ చేయాలంటే చాలా మందికి అనిపిస్తుంది బైబిల్ సంచి తగిలించుకొని ఊరూరు తిరిగి వాక్యం చెప్పాలని. కాదు. ప్రార్థన చేసినా సేవే, పాటలు పాడినా సేవే, హెచ్చరిక చేసినా సేవే, వాద్యాలు వాయించిన సేవే. పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరములో పరిచర్య అనేక మందికి ఇవ్వబడ్డాయి. లేవీయులను ప్రత్యేకపరిచి మందిరము దగ్గర పరిచర్య చేసే సేవ అప్పగించబడింది. మందసాన్ని మోసే పని, మందసాన్ని కదిలించే పని, గుడారములు వేసే పని, కాపలా కాసే పని, విప్పే పని. దైవ గ్రంథం చదువుతూ ఉంటే వాళ్ళందరికి రకరకాల పనులు అప్పగించబడ్డాయి. వారందరూ సేవకులే. వారందరూ ఎవరు చెప్పండి? సేవకులే. జేసన్ అన్న గారు ఇందాక ఐజక్ అన్న వచ్చి ఒక పాట పాడతాడు అన్నట్టయితే ఖాళీ అయిపోయేది. ఐజక్ అన్న పాట పాడు రాదు, ఈ సేవ నాకు రాదు. ఆయన వాక్యం చెబుతాడు అన్నాడు కాబట్టి సరిపోయింది. నేను చేయగలిగింది మీరు చేయలేకపోవచ్చు, మీరు చేయగలిగింది నేను. దేవుడు ఎవరెవరి బాధ్యత, ఎవరెవరి తలాంతు, ఎవరెవరి సామర్థ్యం, ఎవరెవరి కృప చొప్పున ప్రతి ఒక్కరికి ఆయన వరం ఇస్తాడు. సంఘము అన్న తర్వాత అందులో ఉన్న సహోదరులు సోదరీలు అందరికీ వరాలు ఇస్తాడు. వరాలను గురించినటువంటి సంగతులు దైవ గ్రంథంలో 4 రెఫరెన్సులు ఉన్నాయి. వరాలకు సంబంధించిన సంగతులు బైబిల్లో 4 రెఫరెన్సులు ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. పెన్నుండ వాళ్ళు నోట్ చేసుకోండి, మళ్ళీ ఇంటికి పోయి చదువుకోవచ్చు. రోమా పత్రిక 12, 1 కొరింథీ పత్రిక 12, రోమా పత్రిక 12, 1 కొరింథీ పత్రిక 12, ఎఫెసీ పత్రిక 4, 1 పేతురు పత్రిక 4, ఎఫెసీ పత్రిక 4, 1 పేతురు పత్రిక 4 అధ్యాయాలు. వాటిల్లో 4 చోట్ల కృపావరముల గురించి వ్రాశాడు. ఈ 4 రెఫరెన్స్లో రాసిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరమును అనుగ్రహించాడు. ఎంతమందికి ఇచ్చాడు కృపావరం? ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. కొంతమంది చాలా బాగా ప్రార్థన చేయగలరు,
కొంతమంది బాగా పాటలు పాడగలరు, కొంతమంది దేవుని వాక్యాన్ని బాగా చదవగలరు, కొంతమంది పరిచర్య చేయగలరు, కొంతమంది నీట్గా మందిరాన్ని శుభ్రం చేయగలరు, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వగలరు, భోజనం వండి పెట్టి వడ్డించగలరు. రకరకాల చిన్న పని మొదలుకొని పెద్ద పనుల వరకు వరములున్నాయి, కృపావరములున్నాయి. నీ సామర్థ్యం ఎంతో, నీ విశ్వాస పరిమాణం ఎంతో, వాటిని ఆధారంగా చేసుకొని దేవుడు ప్రతి ఒక్కరికి వరం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా, దేవా నాకు ఇచ్చిన వరం ఏమిటి. బైబిల్లో చదువుకోవాలి చెప్పాను అంటాడు. బైబిల్లో ఏడు చదవాలి అర్థం కాకపోతే అందుకు నేను ముందే చెప్పి మీకు ఏడాడు చదువుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాలు జాగ్రత్తగా మనం చదివితే నాకేం వరం ఇచ్చాడో నీకేం వరం ఇచ్చాడో. మా మందిరంలో ఒక ముసలాం అడిగింది నన్ను ఈ వాక్యం చెప్పి అయిపోయినాక, అయ్యా బైబిల్ నేను చదవలేను, చదువు రాదు, పనికి పోను, నేను డబ్బులు సంపాదించలేను, నేనేమి ఇవ్వలేను, నేను మాట్లాడలేను, నాకేం వరం ఉంది చెప్పు అయ్యాను అంది. ఆమె చాలా వృద్ధురాలు, నెమ్మదిగా నడుస్తుంది. 10 గంటలకు మీటింగ్ అంటే 9ంటికి బయలుదేరింది ఇంటికాడ. చిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. నేను చెప్పాను, అబ్బా నీకేం పర్వాలేదు, దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, ఇవాళ ఆదివారం అని చెప్పు నీకు కనపడ్డ వాళ్ళందరికీ. ఏం చెప్పాలా? రోడ్డున వస్తూ ఉంటే అటుపక్క ఇళ్ళు ఉంటాయి, ఇటుపక్క ఇళ్ళు ఉంటాయి. ఇంటికాడ పోయి మార్తమా ఆరాధన టైం కాలా, సిద్ధపడ్డారా, తొందర రండమ్మా అని రా చాలు. నువ్వేం రెఫరెన్సులు చెప్పనిలే, నువ్వేం వాక్యం చెప్పనిలే, నువ్వు పాటలు పాడపనిలే, నువ్వు కానుకలు ఈ పనిలే, మందిరానికి రండిని హెచ్చరిక చేసిరా చాలు. ఇంకంతకంటే గొప్ప ధన్యత ఏమన్నుందా? ఒకరోజు చాలామంది చెబుతున్నారు, ఆ సంతోషం అక్క కానీ పిలవకపోతే ఇవాళ వృధాగా ఆరాధన మానుకునేదాన్ని అంటుంది ఒక ఆమె. మరిచిపోయి పనిలో పడిందంట. ఇంకా నయం ఎట్లా నరకంలో పడలా కదా. పనిలో పడి దేవుని సన్నిధి మర్చిపోతారా? దేవుని సాన్నిధ్యం ప్రధానమైంది ఆరాధన. ఆదివారం సమయానికి దేవుని సన్నిధికి రావాలి. ఇందాక ఆరాధన బల్ల పాత్రలు అందించేటప్పుడు, రసపాత్ర అందించేటప్పుడు ఎవరో ఒక ఆయన అన్న లేటుకు వచ్చిన గతి రొట్టె తీసుకొని అన్నట్టుంది. సహోదరుడు ఒక ఆయన వచ్చి రొట్టె తీసుకొని పోయాడు ఆడి నుంచి. ఎవరాయన? యేసుప్రభు కంటే గొప్పోడైంది. యేసుప్రభు శరీరం ఒకసారి పంచి తిరిగి బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత పెద్ద మనగోడు వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళొద్దు. వాళ్ళకి భయం లేనోళ్ళు, వాళ్ళు భక్తి లేనోళ్ళు, వాళ్ళ ఆరాధన అంటే తెలియనోళ్ళు అంటంటి వాళ్ళు ఆరాధన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ బాకండి మీ సంఘాల్లో అయినా ఎక్కడైనా కూడా ఈ బాకండి. దేవునికి విలువ ఇవ్వాలంటే అలా ఇవ్వాలంతే. చాలామంది రొట్టె పంచిన తర్వాత అన్నా రొట్టె అందల ఏం చేస్తాను వచ్చినప్పుడు అందనంత ఎత్తులు తిప్పుతున్నారు ప్లేటు. నీకు అందిస్తున్నారు కదా, కళ్ళు మూసుకున్నావా, సెల్ చూసుకుంటున్నావా, బైబిల్ ధ్యానం చేస్తున్నావా, పక్కన వాళ్ళతో ముచ్చట పెట్టుకున్నావా? భయం వద్దా? భక్తి ఉండద్దా? దేవుని కనపరచవద్దా? జాగ్రత్త వహించాలి. ఆరాధనలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండనే కూడదు. కానుకలకు సిద్ధపడి రావాలి, కానుకలు వేయడానికి సిద్ధపడి రావాలి. మా మందిరం దగ్గర మీరు ఎట్ట చేశారు నేను చూడలేదు, కానీ మా మందిరంలో మాత్రం పురుషుల దగ్గర డబ్బులు ఉంటాయి. స్త్రీలు చందా వేయడానికి వాళ్ళ దగ్గర తీసుకోవాలా, వాళ్ళ ఇంటికాడ ఇయ్యరు. ఇస్తాబా ఆడిస్తాబా అంటుంటారు. చిల్లర మరిచిస్తాబా అంటుంటారు. చిల్లర మార్చే సంగతి మర్చిపోయాడు.
ఆడనే కూర్చున్నాడు. ఈమె పాప ముందు కూర్చుంది. సందా సంచి వచ్చింది ఏగిలా వెనక్కి చూస్తుంది. చిల్లర మార్చుడు ఇటు పోయాడురా అని పాపం దిగులు పడిపోతుంది. పురుషులారా, చిల్లరలు మార్చకుండా ఆడ ఉందే చిన్న చిన్న నోట్లు, వాటిని ఏంది మార్చేది మీరు? చిన్నప్పుడు పిల్లలకి కానుకలు ఎలా ఇచ్చి మనం వేపిస్తాం చెప్పండి? సండే స్కూల్లో ఎంత తక్కువ డబ్బులు ఉంటే అంత తక్కువ డబ్బులు వాళ్ళ చేతికి ఇస్తాం. ఇప్పుడు లేవు కాబట్టి సరిపోయింది. ₹1 రూపాయలు పావలాలు పాత రోజుల్లో వేసేవారు. చిల్లర ఎంత మార్చుకోవడానికి చేత అయితే అంత మార్చుకొని తలా ఒక పావులు ఇచ్చేవాళ్ళు పిల్లలకి. పిల్లోడికి ఏం అర్థమైంది తెలుసా? దేవునికి కానుకంటే పావులు వేయాలని తెలిసిపోద్దాడికి. మా నాన్న వెతికి 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 ఏమిస్తాడు? పావలా ₹1 రూపాయి బిళ్ళ తప్పితే ఏమి ఇడో. అందుకని మా మందిరంలో నేను చెప్పాను, మీరు రూపాయి వేయండి పెద్దోళ్ళు, మీ పిల్లల చేతికి ₹100 నోటు ఇవ్వండి. ఎక్కువ డబ్బులు మీరేసి ఎక్కువ డబ్బులు ఏమో పిల్లల చేతికి ఇవ్వండి. పిల్లలకి ఇద్దామనుకున్న తక్కువ డబ్బులు మీరు వేయండి. ఎవరు వేసినా వేస్తున్నారుగా, మీరేగా ఇచ్చింది. పిల్లలకి ఏమి నేర్పించాలంటే దేవునికి ఎక్కువ ఇవ్వాలని నేర్పించాలా. మనం ఇవ్వడం ద్వారానే కదా. ప్రియమైన వారలారా, నేను నా పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు నేర్పించేవాడిని. నేను ₹5 ₹10 వేసేవాడిని. పిల్లలకు మాత్రం ₹100 ఇచ్చేవాడిని చిన్న పిల్లలకు ఉన్నప్పుడు. కొంచెం పెద్దరిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాను, కానుకలు ఇస్తాను, ఎవరికి ఎంత కావాలంటే అంత ఇస్తా, అడగండి అనేవాడిని. మా పాప ఉంది, 500 అంది. ఎందుకమ్మా? కానుక వేస్తా. తన హృదయంలో ప్రేరేపణ అలాగుంది. 500 తన దగ్గర ఉంటే వేస్తుంది. ఇప్పుడు తండ్రి 100 ఇస్తున్నాడు, 500 ఈ డాడీ అంది. ఒరే నిజమేనా అన్న? నా దగ్గర 500 ఉంటే వేసేస్తా నేను, దేవునికి ఆ కానుకిస్తా. ఆ రోజు నేను 500 ఇచ్చాను. నాకు ఆ డబ్బులు లేవు, ₹5 ఉండే ఇంక నాకు. పర్వాలేదు, నా బిడ్డ 500 వేయడం నేర్చుకుంది. ఎంత సంతోషం. దేవునికి ఇవ్వడము నేర్చుకోవడం ద్వారా ఆరాధనలో దేవుని కనపరచడం, ఆరాధనలో భాగం కానుకలు. అన్ని కోటాల్లో ఓరక ప్రార్థన అనంగులోని సాయంత్రానికి బైబిల్ పడుతుంటారు ఇట్ట సందా అన్ని కోటాలలో. సాయంత్రం పూట జరిగే ప్రతి కూడికలో కానుకలు పడుతుంటారు చాలామంది ఓళ్ళల్లో. ఎప్పుడు పట్టకూడదు. ఆరాధన సమయంలోనే దేవునికి కానుకలు సమర్పించాలి, అంతే. అవి దేవునికి కానుకలు, ఆరాధన సంబంధమైన కానుకలు. మిగిలిన ఏ సమయంలో ఇంకా కానుకలు పట్టనే కూడదు. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నావా? దేవుని కొరకు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్నావా? సేవకులకో సంఘ పెద్దలకో ఆ కానుక ఇవ్వండి, అంతే తప్ప అందరికాడ కానుకలు పట్టబాకండి. మీరు ఎప్పుడైనా చూసారా? పల్లెటూళ్ళు అందరు కానుకలు పడుతుంటే ఎంతెంత వేస్తారు మీరు చెప్పండి? పుస్తకం మీద ఓపెన్గా పెడతారు. బైబిల్ పుస్తకం మీద కూడా పెడతారు. అలా పావలా ₹1 10 పైసలు అయ్యే కదా తెచ్చేది. దేవునికి కానుక ఇచ్చేది నువ్వు ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి ఆరాధన పరిచర్య. రెండవది దేవుడు చెప్పాడు, మీరు నాకు ఉత్సవము చేయాలి. సంఖ్యాకాండ గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పాడు, మోషే, ఈ జనులు విమోచించబడిన వారు నాకు ఉత్సవము చేయాలి అంటే సహవాసములో ఉండాలి. సహవాస కూడిక అంటే వాక్య ధ్యానం, సహవాస కూడిక అంటే ప్రార్థన, సహవాస కూడిక అంటే హెచ్చరిక, సహవాస కూడిక అంటే బైబిల్ క్లాస్. ఇవన్నీ మనం మందిరంలో నిర్వహించుకోవాలి. తప్పనిసరిగా హాజరు కావాలి. ఎవరు వీరు? విమోచించబడిన వారు. ఒకసారి విజ్ఞాపన కూడిక జరుగుతుంది మా మందిరంలో. సడన్గా మద్రాసు నుంచి మాథ్యూస్ అనేటువంటి దేవుని సేవకుడు వేరే ఊరు వెళ్ళాలి లేపు,
రేపు వెళ్ళాలి, అందుకని ఈరోజు వచ్చాడు. మా మందిరంలో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆయన వచ్చాడు, లోపలికి వచ్చి కూర్చున్నాడు. మందిరం నిండా జనం ఉన్నారు. ఏం కూడిక ఇది అని అడిగాడు. ఇది విజ్ఞాపన కూడిక అని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి అంటున్నాడు, విజ్ఞాపన కూడికి ఇంతమంది వస్తారా? మీ ఊర్లో మందిరాల్లో విజ్ఞాపన కూడికి ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? ఉయ్యూరు ఇమానియల్ గారు చెప్పేవాళ్ళు, వాళ్ళ మందిరంలో విజ్ఞాపన శనివారం విజ్ఞాపన కూడికంట 3 వచ్చి కూర్చుంటారంట. ఈయన ఒకడు, ఇంకొక పెద్దగారు ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడంట. 3 వస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఆదివారం ఏమో పట్టకుండా వస్తారంట మందిరం నిండా. విజ్ఞాపన కూడికి ఎంతమంది వస్తారు? 3 వస్తారు. 4 ఆయన కూడా వస్తే వస్తాడు, లేకపోతే లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఎవరో వచ్చినట్టుగా చేపల మీద శబ్దం సప్పుడు అయిందంట. మా ఎవరో ఒకళ్ళు వచ్చారు అనుకుంటాడంట. ఆయన కళ్ళు తెరిచి వచ్చే కుక్క విజ్ఞాపన కూడికలకు మనుషులు రాకపోతే ఎవరు వస్తున్నారు? సిగ్గుచేటు. మ్యాచెస్ గారు అన్నారు, బ్రదర్ విజ్ఞాపన కూడికలో మందిరం నిండా జనం ఉన్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఎందుకండి అన్న, మా దగ్గర కూడా రారండి, ఇట్లా అన్ని స్థలాల్లో ఇలా ఉండరు. ప్రార్థన లేకపోతే ఆ సంఘం బలహీనమైన సంఘం. విజ్ఞాపన ప్రార్థనకు అందరు రాకపోతే ఆరాధన చేయడానికి ఆదివారం అందరూ వస్తారా? శనివారం ప్రార్థన చేయడానికి మాత్రం రారా? ఆరాధన చేసే ప్రతి ఒక్కరూ విజ్ఞాపనలో కనబడాలి. ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. నువ్వు వారానికి ఒకరోజే విజ్ఞాపన చేసేది. యేసు ప్రభు మన కొరకు నిత్యము, రోమా 8లో చదివాం, రాత్రే చదివాం మనం. మన కొరకు విజ్ఞాపనము చేయువాడు నిరంతరము తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది సహవాసం. 3వది 7వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథంలో 7వ అధ్యాయంలో సేవ చెయ్యాలి. చాలా సంగతులని ఒక్క మాట చెప్తా. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక స్త్రీ, వృద్ధురాలు, విధవరాలు, ఆమె కూడా అంత నేను సేవ చేస్తున్నానని. ఆమె వయసు 106 సంవత్సరాలు, 105 సంవత్సరాల వయసు. ఆమె పెద్ద వయసులో ఉన్నటువంటి ఆమె లూకాసు వార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికులను పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్లు పెనిమిటితో సంసారం చేసి 7 ఏళ్లతో పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై 84 సంవత్సరాల విధవరాలుగా ఉంది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో బగళ్ళు సేవ చేయుచుండెను. దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలు చేయుచు బగళ్ళు సేవ చేస్తుంది. ఎంత వృద్ధురాలు? 84 ఏళ్ళేమో విధవరాలుగా ఉంది. 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసింది. కన్యాత్వం మొదలుకొని 15 ఏళ్ళు అనుకోండి. 15, 7, 84 మొత్తం కూడుకుంటే 106 ఏళ్ళు. 106 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె మందిరాన్ని విడవకుండా నమ్మకంగా రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ సేవ చేస్తుంది. ప్రార్థనే సేవ, ఇంక వేరేది ఏమీ లేదు. ప్రార్థనలు అందరి పేర్లు ప్రస్తావిస్తుంది. ప్రభువా, సంఘ పెద్దల ఫలాని వారిని కనికరించి, బలపరిచి, ఆశీర్వదించి, ఆరోగ్యమిచ్చి, వాక్యమిచ్చి, ఆత్మ నడిపించి పెద్దల కోసం చేయాల్సిన ప్రార్థన చేస్తుంది. అలాగే యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తుంది, స్త్రీల కొరకు ప్రార్థన చేస్తుంది, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తుంది.
ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన కాసేపు చేయమంటే ఏం చేయాలి ఇంతసేపు అనుకుంటుంటారు చాలామంది. ప్రార్థన ఏం చేయాలి? గంట సేపు చేయాలా? ఏముంది అందులో? మమ్మల్ని అందరిని కాపాడేయండి పోలా, సంఘం అందరిని కాపాడే పోలా, కొత్తది నేర్చుకున్నారు, అన్నీ నీకు తెలుసు ప్రభా నేను ఎందుకు అడిగేది అంటున్నారు. అన్నీ తెలుసులే, నీకేం కావాలో నువ్వు చెప్పబోయింది అడగొద్దా? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలలో. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. క్రొత్త నిబంధనలో దీనికి సంబంధించి 4 మాటలు చెప్పేశాడు. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, అపోస్తలుల బోధ సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇందాక చెప్పిన 3 క్రొత్త నిబంధనలు, ఈ 4 2 ఒకటే. అక్కడేం పాత నిబంధనలో 3 మాటలు చెప్పాడు. మొదటి మాట ఆరాధన, 2వ మాట సహవాసం, 3వ మాట సేవ అని 3 మాటలు చెప్పాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం, సహవాసం, ఆరాధన, ప్రార్థన అని ఈ 4 మాటలు విశదీకరించి అవే మాటలు చెప్పారు. ఎవరు ఈ 4గింట్లో ఎడతెక్కకుండా ఉండాలి? ఎవరు అంటే విమోచించబడి, రక్షించబడి, దేవుని పిల్లలుగా తీర్మానం చేసుకొని, వాక్య క్రమంలో బాప్తిసం తీసుకొని సంఘ సభ్యులుగా చేరినటువంటి మీరు ఈ 4 విషయాలు అనుసరించాలి, ఆచరించాలి. భోజనాలు పెట్టబాకుండా ఎవరో అప్పుడే భోజనాలకు ఎక్కుతున్నారు. కూర్చోండి అమ్మక సేపు. దేవుడు అంటే భయం లేనోళ్ళు. భోజనాలు ఎవరు పెట్టబాకండి పైన. దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. దేవుడు దానికి అనుగుణ్యంగా దీవెనలు ఇస్తానన్నాడు, బ్లెస్సింగ్స్. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. ఏం ఆశీర్వాదాలు పొందుకుంటామో ఒకసారి చదువుతాం 11వ అధ్యాయంలోనే. 11వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరివానను కడవరివాన దాని కాలమున కురిపించేదను, దాని కాలములో కురిపిస్తా. అందువలన ఏ కాలంలో వాన పడాలని ఆ కాలంలో పడింది. అది పడగానే మీ దేశానికి మేలు. భూమి పంటలు పండిస్తుంది, అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మంచి అదేంటంటుంటారు, వరి బాగా పండి కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు వాన పడింది అనుకో, ఏమైంది చెప్పండి? మొత్తం నాశనం అయిపోద్ది. నీళ్ళల్లో తేలాడుతుంటాయి, గింజలు ఇంటికి రావు, చేలోనే నానిపోతాయి, తెచ్చుకోవడానికి వీలుండదు. దాని కాలములో వర్షం పడదు. పొగాకు పంట వేసుకునేవాళ్ళు వాణిజ్య పంట బాగా ఆకులు పెద్ద అయ్యి కొయ్యటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాన పడింది అనుకో, ఆకు మీద ఉన్న జిడ్డంతా కారిపోద్దంట, పనికి రావు, తెల్లబారిపోతాయి. దాన్ని ఎవరు కొనరు. ఈ చేసిన కష్టం అంతా వ్యర్థం. తగిన కాలంలో వర్షం పడటం ఆశీర్వాదమా కాదా? తగిన సమయంలో వర్షం పడటం ఆశీర్వాదమా కాదా? దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలో అనుసరించి పాటించి మీరు జాగ్రత్తగా లోబడితే, విధేయత చూపిస్తే, వర్షము అనగా తొలకరివాన కడవరివాన దాని కాలములో కదపడతాయి. ఓరకింట్లో మంచి తెల్ల బియ్యం వండుకొని తినేవాళ్ళు ఎవడన్నా వాన కోసం ప్రార్థన చేస్తారా? ఎందుకో? మనకేం పొలం పోయే పని ఉందా?
నాటే పని ఉందా, కోసే పని ఉందా? కొట్టుకుపోయి మసూరాలు సన్నాలు నెల్లూరు మొలకలకు కర్నూలు మొలకలకు అంటే వాడు ఇస్తూనే ఉన్నాడు. కొట్లలో ఉన్నాయి కాబట్టి మనకెవ్వడికి తెలియదు ఆ బాధలు. చక్కగా అన్నం వండుకొని తిట్టమే కానీ దేవా మా దేశానికి సకాలంలో వర్షమే అయ్యా, మీరు అడగబల్లా, నా ఆజ్ఞలకు లోబడితే నేనే ఇస్తా. దేవుని ఆశీర్వాదం, బ్లెస్సింగ్ అది. అకాల వర్షాలు వస్తుంటే ఇర్మియా గ్రంథకర్త చెప్పాడు, కడవరి వాన తొలకరి వాన లేకపోవడానికి కారణం మీ పాపమే కారణం, మీ అవిధేయతే కారణం, మీ దుర్మార్గతే కారణం. ఇంకెందులో చెప్పాల్సిన పాయింట్ ఏం లేదు. ప్రియమైన వర్లరా, దేవుని ఆజ్ఞలకు మనం లోబడాలి. 15వ వచనం చూడండి. అందువలన నీవు ధాన్యము, 14లోని చివరి భాగం, నీవు ధాన్యమును ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందు. నూనె కూర్చుకుంటావు, ధాన్య ద్రాక్షారస తైలములు కూర్చుకుంటావు. మానవుడు జీవించడానికి అవసరమైన ప్రాముఖ్యమైన 3: ధాన్యము, ద్రాక్షారసం, నూనె. కొత్తగా పండిన నూనె సమకూర్చుకుంటావు. ఇది దేవుని ఆశీర్వాదం. అంత మాత్రమే కాకుండా మనం ఏమి చెయ్యాలి అని అంటే 18వ వచనం చూడండి. 18వ వచనం, కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములలోను మీ హృదయంలో మీ మనస్సులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. బాసికాలుగా ఉండాలి. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు త్రోవలో నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించండి. నా ఆజ్ఞ పాటించండి. మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ఎక్కడ చూసినా వాక్యం కనపడాల. మీ గోడ మీద, మీ గవిని మీద, మీ చేతి మీద, మీ తల మీద, అన్ని స్థలాలలో దేవుని వాక్యం కనబడాల. ఇదే మాటలు ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్పాడు. ముందే చెప్పేశాడు, వరుసగా చెబుతానే ఉన్నాడు. ఈ వాక్యం చాలా ప్రధానమైంది. నా ఆజ్ఞలు ప్రాముఖ్యం, నా కట్టడలు ముఖ్యం, నా న్యాయ విధులు ముఖ్యం. యూ హ్యావ్ టు ఫాలో దెమ్. వాటిని మీరు అనుసరించి నడుచుకోవాలి. దేవాతి దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట. ఒక మాట నేను చదివాను. ఇంతే కదా దేవుడు మిమ్మలను అడుగుతున్నాడు. ఇంతే కదా. 5వ అధ్యాయంలో చూసాం కదా. 5వ అధ్యాయం ఒకసారి గమనించండి. 10వ అధ్యాయంలో, క్షమించండి, 10-13. అవును, నీ మేలు కొరకు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 10వ అధ్యాయంలో 13వ వచనం చదువయ్యా. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు. యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవలననే మాట కాక, అది కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? నీ దేవుడైన యెహోవా మరి నిన్నేం అడుగుచున్నాడు? నిన్నేం అడగటం వల్ల ఆయన కట్టడలను అనుసరించి నడుచుకో, ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకో. మీకా గ్రంథం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. మీకా గ్రంథం 8వ అధ్యాయం వచనం చెప్పు. 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, వినండి, న్యాయంగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మీ అందరికి తెలుసు,
పాత నిబంధన గ్రంథంలో కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక సైన్యాధ్యక్షుడి సంగతి తెలుసు మనకి. ఆయన పేరు నయమాన్. ఆయన పేరేం పేరు చెప్పండి? నయమాన్ అనేటువంటి సైన్యాధ్యక్షుడు. కుష్ఠవ్యాధి ఉంది ఆయనకి. ఎన్నో యుద్ధాలు చేశాడు, గెలుపొందాడు, చాలా పేరుంది. ఇంటికి వస్తే ఒకటే దిగులు పడుతుంటాడు, ఏందిరా ఈ జబ్బు నాకు. బయట ఏమో బ్రహ్మాండమైన పేరుంది, విజయాలు ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు గెలిచాను, మెడల్స్ ఉన్నాయి, రాజులు మెచ్చుకుంటారు, కానీ నా బతుకెట్టు అయిపోయిందని దిగులు పడుతుంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్నది పని చేసే అమ్మాయి ఉంది, యూదురాలు. ఆ చిన్నది అంది, నా యజమానుడు దైవజనుడి దగ్గర ఉంటే తగ్గిపోద్దయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఇశ్రాయేలు దేశంలో దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పింది ఆ పాప. చిన్న అమ్మాయి, పనిచేసే పిల్ల, సహాయకురాలు. దేవుని గురించి, దేవుని ప్రవక్తను గురించి సాక్ష్యం చెప్పింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉత్తరం రాయించుకొని రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళాడు. ఈ ఉత్తరం చూసిన తోటదినే ఇశ్రాయేల్ రాజు బట్టలు చించుకున్నాడు. ఈ యుద్ధానికి కాకపోతే మీరేమైనా వంక పెట్టుకుని వచ్చేవు, కానీ నిజంగా మా దేశంలో ప్రవక్త ఉంది ఎవరు, కుష్ఠరోగాలు బాగు చేస్తాడని ఎవరు చెప్పారు, మా ఊర్లో ఉండేవాడి సంగతి నాకే తెలియకపోయినే, నువ్వు ఆడాడు వేరే దేశం ఓడి వేడకొచ్చి అడుగుతున్నావు అన్నాడు. ఈ రాజు ఎంత తెలివి తక్కువ చూడండి. వాళ్ళ దేశంలో ప్రవక్త ఉన్నాడు, దేవుని మాటలు అందించేవాడు, శక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది ఉండదు అని గ్రహించకుండా దాన్ని ఏదో పన్నాగం అలాగా భావించి బట్టలు చించుకున్నాడు. ఈ సంగతి ప్రవక్తకు తెలియగానే వచ్చిన నా దగ్గరికి పంపండి, మీరెందుకు బట్టలు చించుకోవటం, పంపించాడు. బయట ఉన్నాడు. సార్ సైన్యాధ్యక్షుడు వచ్చాడు, సిరియా సైన్యాధ్యక్షుడు వచ్చాడా, యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళమను, 7 సార్లు నీళ్ళలో మునగమను, ఇంటికి పొమ్మను ఇంకా అన్నాడు. ఆ మాట చాలా తేలిగ్గా ఉంది కదా. ప్రవక్త బయటికి రాలా, నమస్కారం సార్ సైన్యాధ్యక్షులు గారు అనలా, నన్ను గురించి ఎవరు చెప్పారు నీకు ఎంక్వైరీ చేయలా, ఎక్కడ నీకు బాగలేదని చూడలా, నువ్వు తీసుకురండిరా అని పుయ్యలా, ఏమీ లేదు. దేవుని మాట చొప్పున యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఈ మాటకు ఆయన కోపం వచ్చింది. నేనంటే అంత లెక్కలేదా వీడికి, కనీసం చూడ కూడా చూడలేదే, ఎక్కడ బాగలేదు అడగలేదే, మంత్రం అన్నా చదవలేదే, చెయ్యి అన్నా దాకలేదే, కనీసం నన్ను గౌరవించలేదే, నన్ను గౌరవించకపోయాడు, నేను ఏ పదవిలో ఉన్నానో దానికన్నా గౌరవం లేకుండా పోయిందే. కోప్పడి అలిగి తిప్పండి రథాలు వెనక్కి, ఇటు సంగతి తేలుద్దాం తర్వాత అన్నాడు. పక్కనే ఒక దాసుడు అన్నాడు, ఆయనతో వచ్చిన దాసుల్లో ఒకడు అన్నాడు, అయ్యా గొప్ప పని చేయమంటే చెయ్యవా, తెల్లారుల కల్లా దేవాలయం కట్టరాయడా అన్నాడు అనుకో. తేడో కట్టడో, జనాన్ని పోగు చేయడో, లేదు ఈ దేశంలో ఉన్న వారందరికీ భోజనాలు పెట్టు అంటే ట్రక్కులు తేడో, టన్నులు తెచ్చి వండించడో, ఏం కొరవా, గొప్ప పని చేస్తే చెయ్యడా, చెయ్యమంటే చెయ్యవా. అయ్యా ఆయన చెప్పింది చిన్న పనే కదా, 7 సార్లు మునగమన్నాడు అంతేగా, నిన్నేమన్నా డబ్బులు ఇవ్వమన్నాడా, ఏమన్నా గొప్ప కార్యం చేయమన్నాడా, ఏమీ లేదు కదా. ఏమనుకోకుండా దయ ఉంచి 7 సార్లు మునగండి అయ్యా అన్నాడు. నేను అనుకుంటున్నా 2 సార్లు 3 సార్లు 4 సార్లు మునిగి చెప్పినోడి మీద ఉరుము చూస్తున్నాడేమో. ఏందిరా 4 సార్లు మునిగితే కూడా ఏం మార్పే రాలేదో, కోపంగా చూస్తున్నాడేమో. అయ్యా 4 అయిపోయినాయి, 5 మునుగు, 5 6 అయిపోయినాయి, రేయ్ ఇంకొకటే ఉందే,
ఏం మార్పు రాల, తగ్గల. అంటే నీడు బతిలో ఆడుకుంటూ ఆ ఒక్కసారి కూడా మునిగయ్యా. 7వసారి మునిగి పైకి లేవటమే ఆలస్యం. పసిపిల్లవాని దేహము వలె తన దేహమంతా మారిపోయింది. సంపూర్ణ విధేయత. చెప్పండి అదేమిటి? 7 అంటే సంపూర్ణం. విధేయత చూపిన కారణం చేత దేవుడు స్వస్థపరిచాడు. దేవుని పిల్లలమైన మనం కూడా మన దగ్గర ఉండవలసిన విధేయత ఎలాంటిది? సంపూర్ణమైన విధేయత. చెప్పండి అందరూ. టోటల్ సరెండరింగ్ అండ్ ఒబీడియన్స్ అంటూ గాడ్. పూర్తి స్థాయిలో దేవునికి లోబడి విధేయత చూపట ద్వారా అక్కడంత గొప్ప ఘనమైన కార్యం జరగడానికి 2 చిన్నోళ్ళ కారకులు. ఒకటి ఆ ఇంట్లో చిన్న పని పిల్ల, రెండోది పక్కనున్న జస్ట్ దాసుడు, చిన్న దాసుడు. రాజు చెప్పలా, ప్రవక్త చెప్పలా, లెక్క పెట్టింది వాళ్ళు ఎవరు కాదు. అయ్యా 1 2 3 అంటుంది ఎవరు? పక్కన చేరి దాసుడు. దేవుడు నిన్ను నన్ను అలా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బలమైన కార్యాలు ప్రజల ముందు సాక్షార్థంగా నెరవేర్చబడడానికి దేవుడు చిన్న బిడ్డను, ఒక దాసుడిని వాడుకున్నట్టుగా నిన్ను కూడా వాడుకుంటాడు. మన దగ్గర ఉండవలసింది సంపూర్ణమైన విధేయత. భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇస్తానన్నాడు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండ గ్రంథం 1వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని ఆజ్ఞలన్నిటినీ నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా అనుసరించి నడిస్తే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అద్భుతమైన మాట కదండి. చాలా మందికి నమ్మటానికే శక్యం కాదు ఇది. దేవుడు నిన్ను సమస్త భూజనులందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. దావీదు బాలుడు, దావీదు చిన్నవాడు, దావీదు గొర్రెల కాపరి, దావీదు ఇంట్లో లెక్కలేనోడు. ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరా ఇంకా అన్నాడు. చూడు ఎవడన్నా ఉన్నాడేమో, ఇంకా కడుగొట్టాడు ఒకడు ఉన్నాడయ్యా, వాడు అరణ్యంలో ఉంటాడయ్యా, వాడు గొర్రెలు మేపుకుంటుంటాడయ్యా, వాడిని కూడా పిలిపించండి అన్నాడు. సమూయేలు పిలిపించగా చిన్నవాడైన దావీదు గొర్రెల కాడి నుంచి అట్టనే నేరుగా వచ్చాడు, కాళ్ళు కూడా కడుక్కోకుండా. దుమ్మంతా కొట్టుకొని ఉంది, తలంతా రేగిపోయి ఉంది, చేతిలో కర్ర ఉంది, మంచినీళ్ళ డబ్బా ఉంది, చిక్కిరి బిక్కిరి చెట్లు బట్టలు వేసుకొని ఉన్నాడు. అట్టనే వచ్చాడు. దేవుడు అన్నాడు, నిన్నందరికంటే హెచ్చిస్తున్నా నేను. మీ అన్నోళ్ళు చాలా బలాఢ్యులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు, రాజు సైన్యంలో ఆల్రెడీ ఉన్నారు, వారందరికంటే నేను హెచ్చించబోతున్నాను అని అన్నాడు. ప్రియులరా, దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. మీరు ఎప్పుడన్నా సింహాసనం మీద కూర్చున్నారా? కిరీటం ఎప్పుడన్నా పెట్టుకున్నారా? అంటే ఎవరు పెట్టుకుంటారయ్యి? రాజులే. మనమెవరం? రాజులైన యాజక సమూహం. అందరూ ఒకసారి అనండి, మనము రాజులమైన యాజక సమూహం. రాజులకు కిరీటం ఇస్తాడా లేదా? సింహాసనం ఉంటుందా లేదా? నాతో పాటుగా మీరు ఏలతారు అన్నాడు. అందుచేత దేవుని వాగ్దానం ఒట్టిది కాదు. బంగారం పొరపాటున ఇసిరి కింద వేసారనుకు ఎవరన్నా పిల్లలు ఏమంటారు? మీరు పెద్దోళ్ళు బంగారం కింద వేస్తే ఏమంటారు? బుద్ధి ఉందా లేదా? బంగారం కింద పడేస్తారంటరా? పొరపాటున డబ్బులు కింద పడేస్తే ఏం చేస్తారు? చెప్పండి, మీరు చేసే పని చెప్పండి. కళ్ళకత్తుకొని, ముద్దు పెట్టుకొని, జాగ్రత్తగా తుడుచుకొని, దాచిపెట్టుకొని, ఎంత గౌరవం చెంపలేసుకొని కదా
అన్ని పనులు చేస్తారు. దేవుడు అంటున్నాడు, బంగారం కింద కింద కాళ్ళ కింద ఉండాల, తల మీద కాదు, నెత్తి మీద కాదు, ముక్కుల మీద కాదు, మెడల్లో కాదు, చేతులకు కాదు. బంగారం ఏడ ఉండాలా? కాళ్ళ కింద ఉండాలా. ఘనత కాదా? ఈ ఊర్లో ఎవరైనా కాళ్ళ కింద బంగారం వేసుకుని తిరిగేవాళ్ళు ఉండారా? బంగారపు చెప్పులు ఎవరికైనా ఉండయా? ఎవరికి లేవు. బంగారపు గొలుసులు వేసుకొని ఒకసారి ఒక పెళ్లి కూతురు స్టేజ్ ఎక్కింది. నేను అడిగాను అనుమానించమ్మా, బంగారం ఏనా అన్న. అవును సార్ అన్న. నీ దుంపదేక బంగారానికి ఎంత విలువ లేకుండా చేసేవే. ఎంత ధనం ఉంటే నువ్వు బంగారపు గొలుసులు, కాళ్ళ గొలుసులు వేసుకుంటావు? మెళ్ళో కదా వేసుకోవాల్సిన చైన్ అని అంటే, అవి కూడా ఉన్నాయి సార్, మాకు బాగున్నాయి, డబ్బులు ఉన్నాయి అని అంది. 100 కోటికి ఒక్కళ్ళు కనపడతారు అట్టేటోళ్ళు. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత మనం నడిచే రోడ్లే బంగారపు వీధులు. మనం హెచ్చించబడతామా లేదా? ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుంటామా లేదా? అద్భుతమైన కిరీటాలు దేవుడు మనకిస్తాడా లేదా? పరిపాలకుల్లో మనం ఉంటామా లేదా? దివ్యమైనటువంటి హెచ్చింపు దేవుడు ఆయన ఆజ్ఞలు లోబడేవారికి. ఎలా లోబడేవారికి? ఆరాధనలో కూర్చున్నారు, ముసుగేసుకోరు. ఆరాధనలో కూర్చున్నారు, కళ్ళు మూసుకోరు. ఆరాధనలో కూర్చున్నారు, స్తోత్రాలు చెల్లించరు. ఆరాధనలో కూర్చున్నారు, దిక్కులు చూస్తుంటారు. ఇది సంపూర్ణంగా విధేయత? ఊరకు విధేయత చూపుతున్నట్టు పోజు కదా. ఫోటోలు తీసేవాళ్ళు చెబుతుంటారు, కొద్దిగా నవ్వినట్టు పెట్టు. నిజంగా నవ్వు రాకుండా లేకుండా ఏమి లేకుండా నవ్వినట్టు కత్తి పెట్టమంటుంటారు. ఎంతసేపు పెట్టి ఇక్కిలిస్తాం. ఒకరోజు చెప్పారు, నాకు ముక్కలు నొప్పులు పుడుతున్నాయి, నేను నవ్వలేనురా. నిజంగా లోపల ఉంటే నవ్వుతాం, కానీ నిజంగా లోపల సంతోషం లేకుండా నవ్వుతామా? చాలామంది దేవునికి విధేయులుగా ఉన్నట్టు పోజు, యాక్షన్, నిజమైన విధేయత లేదు. దట్ ఈస్ ట్రూ మోటివ్ ఆఫ్ ఒబీడియన్స్. నిజమైన విధేయత హృదయంలో పుట్టాలి. నిజమైన విధేయత ఆజ్ఞలను అనుసరించి నడవాలి, ఆయనకు లోబడాలి. నీ జీవితాంతం కూడా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. 11వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 1-2 మాటలు చదివి మనం ఆపుకుందాం. 21వ వచనం చూడండి. 11:21 అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములు భూమికి పైగా ఆకాశం నిలుచునంత కాలం విస్తరించును. మీరు విస్తరిస్తారు, మీ దినాలు విస్తరిస్తాయి. మీకు ఆయుష్కాల దీవెనలు దేవుడు అందిస్తున్నాడు. తర్వాత మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు అప్పుడు యెహోవా మీ ఎదుటి నుండి శత్రువులందరినీ వెళ్ళగొడతాడు. దేశాలను స్వాధీనపరుచుకుంటారు. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదైపోద్ది. దేవుడు హద్దులను ఏర్పాటు చేసి వారికి తెలియజెబుతున్నాడు. ప్రియులరా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అందించబోతున్నాడు. అందుచేత దేవుడు అనుగ్రహించేటువంటి అద్భుతమైన సంగతులను 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 12వ వచనం. 7-12 ద్వితీయోపదేశకాండ గ్రంథం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును
ఫలమును ఆ, నీ భూఫలమైన నీ సస్యమును సస్యమును, నీ ద్రాక్షరసమును నీ ద్రాక్షరసం, నీ నూనెను నూనె, నీ పశువుల మందలను పశువులు, నీ గొర్రెల గొర్రెల మందలు, మందలను మేకల మందలను దీవించును. ఓ లిస్టు పెట్టాడు మొత్తం. 28వ అధ్యాయం చదివితే కూడా అట్నే ఉంటుంది. అన్ని లిస్టు, అన్నిటిని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు నీవు నా మాట వింటే, నీవు నాకు సంపూర్ణంగా లోబడితే. ఈ మధ్యాహ్న సమయంలో సభలో కూర్చున్న దేవుని పిల్లలందరూ, దేవుని దాసులందరూ, ప్రభువా నీ మాటలకు సంపూర్ణంగా విధేయత చూపడానికి నాకు సహాయం చేయ్యా. కొద్దిలో తప్పిపోకుండా, కొంచెంలో మానుకోకుండా, సగంలో ఎగ్గొట్టకుండా, వెనక్కి తిరగకుండా, ఎదురుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు మీద లక్ష్యం ఉంచి ముందుకు సాగిపోవడానికి నాకు నీ సహాయం అందించు ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. విశ్వాసులైన వారు నిజంగా ప్రతిరోజు ఉదయాన్నే లేవడంతో, ప్రభువా ఈరోజు వస్తావా అని అడగాలి. ఏమడగాలి? ప్రభువా ఈరోజు వస్తావా అంటే ఏంది అర్థం? సిద్ధపాటు కలిగి, ఇఫ్ యు ఆర్ రెడీ, యు ఆర్ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉంటే ఆయనను రమ్ము అని పిలిచే ధైర్యం ఉంటుంది. బాప్తిజాలు ఇచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా ఈ మాట అడుగుతా తీసుకునే వాళ్ళని. యేసు ప్రభు 2వ రాకడలో ఆయన కలుసుకునే విశ్వాసం నీకుందా? ధైర్యం ఉందా అంటుంటా నేను. ధైర్యం ఉందా అంటే ఎస్ రెడీ అనగలిగి ఉండాలి. ఇది రోజు ఉండాలి. ఇది ఎప్పుడెప్పుడు ఉండాలి? ఆదివారం కాదు, రోజు ఉండాలి. ఆరాధించినప్పుడే కాదు, ప్రతి దినం ప్రభు కొరకు మనం సిద్ధపడిన వారంగా ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రార్థనలో సిద్ధపాటు, వాక్యములో సిద్ధపాటు, పరిశుద్ధ క్రియల్లో సిద్ధపాటు, దేవుని ప్రేమించడంలో సిద్ధపాటు, సహోదరులను సంఘాన్ని ప్రేమించడంలో సిద్ధపాటు, దేవుని ఆజ్ఞకు లోబడడంలో సిద్ధపాటు కలిగి ఉండి మనము దేవుని మహిమపరచాలి. దేవాతి దేవుడు అటువంటి వారిని చూసినప్పుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. మందిరంలో ఒక ఆయనకి మందిరం ఊడిచి శుభ్రంగా తుడిచిపెట్టే పని అప్పగించారు. అది ఎంత పని? అదేమన్నా పెద్ద పనే? చీపురు తీసుకొని శుభ్రంగా ఊడవడం, గోడలన్నీ శుభ్రంగా తుడవడం, నీట్గా పెట్టడం, అది పని. సంఘంలో ఒకసారి వార్షిక కూడికలు జరిగితే సంఘంలో ఉన్న సేవకుడు అందరి ముందు ఆ చిన్న సహోదరుని పిలిచి, మన మందిరంలో నమ్మకంగా, యథార్థంగా, విధేయతతో అందరికంటే బాగా పనిచేసిన వాడు ఈ సహోదరుడని ఆయనకు సన్మానం చేసి మంచి షాల్ కప్పి మంచి ఉంగరం దొడిగించాడు ఆయన. అందరూ ఈ ఊడ్చేవాడికా అనుకుంటున్నారు అందరూ. వంట ఉండేవాళ్ళకా, ఈ పరసాలు వేసేవాళ్ళకా, ఈ సిమ్మేవాళ్ళకా, ఈ జరిగేవాళ్ళకా, ఇయ్య అనుకునేదే. దేవుని మందిరంలో ఏ చిన్న పని కూడా లెక్కించబడుతుంది. డూ ఏ స్మాల్ జాబ్, ఇట్ ఈస్ బీయింగ్ కౌంటెడ్. ఎంత చిన్న పరిచర్య, ఎంత చిన్న పనైనా దేవుని సాన్నిధ్యంలో లెక్కించబడుతుంది. నీ పనికి ప్రతిఫలం పోదు, వృధా కాదు. అందుచేత లెట్ us డిసైడ్ ఇన్ అవర్ హార్ట్స్, మన హృదయాల్లో ఈ తీర్మానం చేసుకుందాం, ఈ నిర్ణయం తీసుకుందాం. దేవా, నీకు పరిపూర్ణంగా, సంపూర్ణంగా విధేయురాలునై నీ ఆజ్ఞలను అనుసరించి నడుస్తానయ్యా. చెప్పకుండానే నీ ఆశీర్వాదాలన్నీ నాకు ఇస్తావు. దేవుడు నన్నేం ఆశీర్వదించడం అలా అంటుంటారు కొంతమంది. నన్నేం ఆశీర్వదించడం లేదండి, ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వదించడం లేదండి.
ఓరకు ప్రార్థన చేసి ఆశీర్వదించడు. ఆయన చెప్పిన మాట వినొద్దా? ఇటు అడిగిన అమ్మాయి ఆరాధన చేయంగులో లేచి వెళ్ళిపోతుంటుంది బైబిల్ తీసుకుని ఇంటికి. అంటే ఎట్లుంటుందంటే, దేవుడికి మనం ఇచ్చే ఆరాధన మాత్రం ఆయన తీసుకోవాలా, ఆయన చెప్పేది మాత్రం ఏమి విందో. ఆయన వాక్యం ద్వారా ఏదో చెబుతాడు, హెచ్చరికలు చెబుతాడు, వినదో వెళ్ళిపోద్ది. నన్ను ఆశీర్వదించడం లేదన్నా. ఏందన్న సంగతి చెప్పమంటే, నువ్వు ఆరాధన అయిపోగానే బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్ళటం మానుకో ఫస్ట్. అది మానుకొని దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు విని అనుసరించి పాటించి దేవుని మహిమపరచవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. చాలామంది భక్తులు ఉన్నారు కానీ భయభక్తులు కలిగిన వారు లేరు. చాలామంది ఎవరున్నారు? భక్తులు ఉన్నారు. 3 గంటలు ఈ మందిరం ఆవరణంలో కూర్చోవడం మామూలు సంగతి. ఒకడు నన్ను అడిగాడు, సార్ గంటలు కూర్చుంటారు, ఎట్ట కూర్చుంటారు మీరు కదిలాడకుండా? దేవుడు కృప అందిస్తాడు. అందులో మాధుర్యం ఎంత అర్థమైంది మనకి. ఆయన సన్నిధిలో తల వంచి ప్రార్థన చేసి స్తుతించేది గొప్ప సంగతి అని అర్థమైంది. అందుకని ఆ సమయాన్ని పోగొట్టుకోం. పాటలు పాడటం దేవుని కృప, వాక్యం వినడం దేవుని కృప. ఈ సంగతులు అర్థమైనప్పుడు దీని గురించి ఎవరు ఫీల్ గారు. అసలు ఒకడు అడుగుతున్నాడు విషయం, నీ షుగర్ ఉండే కూర్చొనే ఉంటావు లేకపోయింది అంటారు. షుగర్ ఉండా ఏముండ కూర్చునే పని ఇంక లేచేది ఏమి లేదురా అని చెప్పాను నేను. శరీరాన్ని గురించి ఆలోచించాల్సిన పనిలే. మన ఆత్మలో కలిగే ఆనందం అంత గొప్పది. మిగిలినవన్నీ మర్చిపోతాం. మిగిలినవన్నీ మర్చిపోవాలి. దేవునికి పూర్తిగా లోబడితే, విధేయత చూపిస్తే లోక సంబంధమైన అన్ని పక్కన పెట్టేస్తాం. అలాగున చేరి వచ్చిన ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి పెద్ద, ప్రతి సోదరి, ప్రతి సహోదరుడు ఒక స్థిరమైన గట్టి నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు విధేయులుగా జీవించి ఆశీర్వాదాలు పొందాలని హృదయమారా తెలియజేస్తూ ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.